హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 52. గాయత్రీ మంత్రం. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం తత్సవితుర్వరేణ్యం ఇది మొదటి పాదము. భర్గో దేవస్య ధీమహి రెండో పాదము. ధియో యో నః ప్రచోదయాత్ మూడో పాదం. త్రిపద మూడు పాదములు. సవితా దేవత సూర్యుడు దేవత. విశ్వామిత్రుషి మంత్రద్రష్ట విశ్వామిత్రుడు. శ్వేతవర్ణ తెల్లని శరీరఛాయ. ఆ దేవత దేవతలకు నిలయమైనది. ఓజస్సు బలములు మొదలైన స్వరూపములు ఆమెయే సర్వ విశ్వము అయి ఉన్నది. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయు సర్వమసి సర్వాయు అంటారు గాయత్రిని. ముక్తా విద్రుమ హేమనీల ధవల ఛాయలతో 5 ముఖములతోనూ 3 నేత్రములు రత్న కిరీటముతోనూ వరద అభయహస్తములతోనూ అంకుశ కశ శుభ్ర కపాలం గద శంఖం చక్రం 2 చేతులెందు 2 పద్మములు 10 చేతులతోనూ ప్రకాశించు గాయత్రీ మాతను భజించుతున్నట్లు ధ్యాన శోకము ఆమె రూపమును వర్ణించున్నది. ముక్తా విద్రుమ హేమనీల ధవల ఛాయైర్ముఖై స్త్రిక్షణైరుక్తామిందు నిభద్రతముగుడాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశాంకుశకశ శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదార బిందుగలం హస్తైర్వహంతిం భజే. ఇందు దేవత సవిత అనగా ఈ మంత్రము సూర్యోపాసనగా తెలియబడుతున్నది. ఇచ్చట సూర్యుడు అనగా సూర్యునకు చంద్రునకు నక్షత్రమునకు అగ్నికి సర్వమునకు కాంతిని ప్రసాదించగల శక్తి సంపన్నుడైన పరమేశ్వరుడు అని భావించబడెను. మంత్రంలో తత్సవితు భర్గః అన్నారు. ఓం తత్సవితు భర్గః. ఇవి సవితు భర్గః ఇవి పుల్లింగ వాచకములు. అంటే గాయత్రి మంత్రములో పుల్లింగ వాచకము చెప్పబడింది. కానీ ధ్యాన శ్లోకములో వర్ణన స్త్రీలింగ రూపం పరంగా ఉన్నది. మరి ఏది సత్యం అంటే 2 సత్యాలే. ఆ మూర్తి శివా శివశక్తి రూపిణి అని చెప్పుకోనిపోయిన యుక్తంగా ఉంటుంది. మంత్రార్థము. భూలోక భువర్లోక స్వర్లోకములకు మొదలైన సర్వలోకములందును వ్యాపించి ఉన్న పరమేశ్వర స్వరూపమైన ఆదిత్యుడు మా బుద్ధిని ఉద్దీపింపచేయునుగాక. ఇచ్చట బుద్ధి అన పరమేశ్వరుని తెలుసుకొనగలిగిన ధీశక్తిని పెంపొందించవలయునని కోరిడు మంత్రము ఇది ఒకటియే. ఈ మంత్రంలో ధీశక్తి పెంపొందించవలనే ఉన్నది. కావున గాయత్రీ మంత్రము సర్వమంత్రములకు మకుటాయమైనది. దీని మించిన మంత్రము లేదు. నా గాయత్రాః పరమో మంత్రః అంటారు. ఈ మంత్రమును జాతి మత కుల లింగ భేదములు లేక సర్వులు సర్వకాలములందునూ ఉపాసించదగినది. సర్వశక్తి సమన్వితమైనది. గాయత్రీ మంత్రానుష్ఠానం వలన విజ్ఞానమయ కోశము ప్రభావితమై అందు బ్రహ్మ సాక్షాత్కారమగును. ఈ మంత్రమునకు మరికొంత వివరణను సమకూర్చుతాను. మంత్రము ప్రతిపదార్థముతో గ్రహించుటకు వీలు కానిది అని వేదవాక్కు. అంటే మంత్రాన్ని ప్రతిపదార్థంతో గ్రహించలేము. ఇచ్చట గాయత్రీ మంత్రములో ఒక ప్రత్యేకత కనపడుతున్నది. మంత్రములో మంత్రానిష్టాని దేవత సవితు అని చెప్పబడినది. సవితు అనగా సామాన్యార్థములో ఆదిత్యుడు అనర్థము. అందుచే పుల్లింగ శబ్దం ఉపయోగించబడినది. కావున గాయత్రి సూర్యోపాసన అని ప్రసిద్ధి చెందినది. కానీ మంత్రాధిష్టాన దేవత సవితా దేవత అని చెప్పబడినది. సవితా దేవత ఇది స్త్రీలింగం సంస్కృతంలో. ఆ మంత్రాన్ని ధ్యానించిన విశ్వామిత్ర ఋషికి మంత్రాధిష్టాన దేవత స్త్రీమూర్తిగానే ప్రత్యక్షమైనది. ఆమెను అలాగే ముక్తా విద్రుమ హేమనీల ధవల ఛాయైర్ముఖై అని వర్ణించుతూ ధ్యాన శ్లోకం చేశాడు.
దీని కింది విధంగా అర్థం చేసుకునవలసి ఉన్నది. ఆ పరమాత్మయే జ్యోతి స్వరూపుడు. ఆ పరంజ్యోతి వలనే ఈ స్వరము ప్రకాశించున్నది. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం తస్య భాషా సర్వమిదం విభాతి. ఆయన ప్రకాశం వలనే సూర్యచంద్రాదులు మొదలైన వారులకు ప్రకాశము లేనిచో వారికి ప్రకాశము లేదు అని శృతి చెప్పవుతున్నది. కావున ఇచ్చట సవితు అన్న పదమునకు అర్థము చేసుకున్నచో సర్వము విశదమగును. ఆ పరాత్పరునకు పుల్లింగ ప్రయోగము సరైనదే. కావున సవితు అనగా పరమాత్మ, సృష్టి స్థితి లయ కర్త అయినచో ఆయనను అనుష్ఠానం చేస్తే స్త్రీ రూపంలో ఆమె అంటే సవిత ప్రత్యక్షమవుదేమిటి? ఎందుకంటే పరమేశ్వరుని శక్తియే పరాశక్తి మాయ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణాత్ పూర్ణముచ్యతే ఉదచ్యతే. ఆ పరిపూర్ణమైన పరమాత్మ నుండి పరిపూర్ణమైన పరాశక్తి ఉదయించినది. ఆమె నుండియే సర్వ సృష్టి జరిగినది. ఆ అవ్యక్తము నుండి వ్యక్త సృష్టి ఆవిర్భవించింది. ఆయన నిర్గుణుడు, నిష్క్రియుడు, నిర్వికారుడు, నిరంజనుడు, రూపరహితుడు. మరి ఆయన ఎట్లు వ్యక్తము కాగలడు? కావున పరమాత్మ యొక్క వ్యక్త రూపము పరమేశ్వరి అనగా సవితి యొక్క మూర్తి రూపము సవిత అని, అది ఆయన మాయశక్తి సర్వాధార స్వరూపము. కావున విశ్వామిత్రుడు ధ్యానించినది మంత్రరూపంలో సవితు అనగా పరమాత్మ, ప్రత్యక్షమైనది ఆయన శక్తి సవిత. కావున మంత్రములో పుల్లింగవాచకమైన సవితు, ప్రత్యక్షమైన మంత్రాధిష్టాన దేవత సవిత. స్వస్తి.